నమస్తే అందరికీ, నేను అరుణ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేము అల్లపిన్ నుంచి పెరియార్ వెళ్తున్నాము. పెరియారు అక్కడ ఒక అడవి ప్రాంతం, అది చాలా బాగుంటుంది. ఆ వెళ్ళే దారిలో పైనాపిల్ తోటలు కనిపించాయి. అక్కడ మేము ఆగి ఆ పైనాపిల్ కూడా తీసుకున్నాము. అంటే పక్కనే, ఆ తోట పక్కనే అమ్ముతున్నారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా. అసలు ఇలాంటివి మనకు ఎక్కడ కనిపించవు. ఇంకా కేరళలోని పెరియార్ అడవిలో రాత్రిపూట ఏం చూసామో మీరు ఊహించగలరా? ట్రెక్కింగ్ చేసాము అక్కడ. చాలా చాలా బాగున్నది. ఇప్పుడు మనం చూద్దాం, ఇంకా చూడాల్సిందే ఆ ప్రదేశాన్ని అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా అడవిలో ఓ రాత్రి గడిపారా? చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను పెరియార్ వైల్డ్ లైఫ్ అక్కడ మేము స్టే చేసి ఒక అద్భుతమైన హ్యాపీనెస్, ఆ లైఫ్ని మీకు కూడా నేను షేర్ చేయబోతున్నాను. అక్కడ మనం స్టే చేయాలి అని అంటే ముందే అంటే మనం వెళ్ళాలి చూడడానికి, మనం ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. 5 o'clock లోపు, అడవి ప్రాంతం కాబట్టి 5 లోపలనే మనం అక్కడికి ఎంట్రీ అనేది ఉంటుంది. మేము అలాగే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అంటే నైట్ మా పిల్లలు బుక్ చేసుకున్నారు. అడవి లోపలికి వెళ్ళడానికి ఒక 12 o'clockకి వెళ్తారు. అందుకని మేము నైటు ప్లస్ నెక్స్ట్ డే మార్నింగ్ 1 day కొరకే మేము బుక్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము 6 o'clockకి వెళ్ళాము. అంటే 6 నుంచి 11 వరకు ఉంటుంది. ఇంకా అక్కడ ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ అలాంటివి వేసుకొనివ్వరు. రావడానికి అక్కడ ముందే చెప్తారు అలాంటివి వేసుకొచ్చుకోవద్దని. ఇదంతా మేము స్టే చేసిన రూమ్ నుంచి కొంచెం ఒక 500 meters ఉంటుందేమో అక్కడికి వెళ్ళడానికి. మేము నడుచుకుంటూ వెళ్ళామన్నట్టు. ఆ వెళ్తున్నప్పుడు లోపల కూడా ఎంత అడవి ప్రాంతం చూడండి, ఎంత బాగుందో. అసలు చాలా చాలా కొత్త అనుభూతి, కొత్త అనుభవము. మళ్ళీ మనం ఇలాంటి అయితే ఎప్పుడు చూడము. ఇలాంటి అడవిలోకి వెళ్ళాలని కూడా అనుకోము, వెళ్తామని ఎక్స్పెక్ట్ కూడా చేయము కదా. కానీ చాలా బాగుంటుంది. అయితే అక్కడ మనకు జనిగలు ఉంటాయని చెప్పి, కాళ్ళకు అడవిలో నడుస్తున్నప్పుడు ఆ చెట్లలో జనిగలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఒక క్లాత్తో కుట్టినవి ఇస్తారు. అవి వాళ్ళు ఇచ్చినవి వేసుకొని వాళ్ళ పర్సన్ కూడా మనతో వస్తాడు. ఒక 5 membersకి ఒక పర్సన్ వస్తాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు యాడ్ అయ్యే ఆ పర్సన్ కూడా మనతో వస్తాడన్నమాట. అక్కడ మనము ఈ వాటర్ ఉంది కదా, వాటర్కి యువతల వైపు నుంచి అవతల వైపు వెళ్ళడానికి బ్యాంబూ రాఫ్టింగ్ అని, ఇది చూడనా ఇక్కడ వేసుకుంటున్నాం మేము. బ్యాంబూతో చేసిన బ్యాంబూ రాఫ్టింగ్లో మనము అవతల వైపు వెళ్తాం. ఒకవేళ వాటర్లో ఏమన్నా ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళు సేఫ్టీ కొరకు అవి కూడా ఇస్తారు, జాకెట్ ఇస్తారు. అది కూడా వేసుకొని మనము వాటర్కు అవతల వైపు వెళ్తాం. అలా తాడుబట్టి అవతల వైపుకు ఇటు నుంచి అటు వెళ్ళిన తర్వాత అది అక్కడే ఆగిపోతుంది కదా. మళ్ళీ వాళ్ళ తాడు సహాయంతో ఇటువైపు లాక్కొని మనల్ని అటువైపు మళ్ళీ తీసుకెళ్తారు. ప్రతిసారి అలాగే చేస్తుంటారు. అటు ఉన్న వాళ్ళకి ఇటువైపు, ఇటు ఉన్న వాళ్ళకి అటువైపు. ఈ వాటర్, ఈ నది ఉంది కదా, ఇందులో అడవిలో ఉన్న జంతువులన్నీ వచ్చి ఇక్కడ వాటర్ తాగి వెళ్తుంటాయంట. పులులు కానీ, జింకలు కానీ, ఏనుగులు కానీ, ఏ అడవి ప్రాణులైనా కానీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగి వెళ్తుంది. ఇందులో మనం బోటింగ్ చేయడానికి కూడా మనకు బుక్ చేసుకొని బోటింగ్ కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏనుగులు కూడా కనిపిస్తాయంట. కొన్ని టైంలో మనం వెళ్ళిన టైంను బట్టి కనిపిస్తూ ఉంటాయట. మాకైతే అలాంటివి కనిపించలేదు. పక్షులు అరుపులు అవన్నీ అతను చెప్పాడు మాకు. ఆ అరుపులు విని ఒక్కొక్క జంతువు వచ్చినప్పుడు ఒకలాగా అవి పక్షులు అరుస్తూ ఉంటాయంట. ఆ అరుపు విని అతను చెప్పాడు, ఇక్కడ ఇప్పుడు ఏనుగు వస్తుంది, వాటికి కనిపించినట్టుంది, ఇక్కడ దగ్గరలోనే ఏనుగు ఉంది అని. కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి కొత్త అనుభవం అనిపించింది. ఎందుకంటే ఆ లోపల గ్రీనరీలో, అంత పెద్ద దట్టమైన అడవిలో నడుస్తూ ఉంటే ఒక భయం కూడా ఉంది. కొంచెం ఎక్కడి నుండి ఏమొస్తుందో అన్న భయంతో పాటు ఒక కొత్త అనుభూతి కూడా అనిపించింది. చాలా పక్షుల అరుపులు, జంతువుల అరుపులు అంటే చాలా చిన్నగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే పెద్దగా మనకు ఆ దగ్గరలో ఉన్నట్టుగా లేదు. కానీ ఇక్కడ చూడండి పక్షులు ఎలా ఉన్నాయి. ఆ చుట్టూ ఆ కొండలు, ఆ దట్టమైన చెట్లు, గ్రీనరీ, రకరకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది ఒక ఏనుగుని ఒక
బఫెలో అంట, అడవి బఫెలోని డీర్ని చంపాయని వాళ్ళు ఒక 2 months క్రితమే చంపాయని అతను చెప్పాడు. అతని సహాయంతో అతనికి తెలుస్తుంది కాబట్టి మనము ఆ లోపల తప్పిపోకుండా ఏమైనా వచ్చిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అతను మనతో వస్తాడు సహాయంగా. కొంతమంది ఫారినర్స్ ఫుల్ డే కూడా వాళ్ళు తీసుకున్నారు. ఫుల్ డే కూడా మనము బుక్ చేసుకోవచ్చంట. అంటే వాళ్ళ ఫుల్ డే ఉండడానికి వాళ్ళ వేరే దారి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది చూపిస్తున్నాడు అతను. పులి పొద్దున్నే ఈరోజు మార్నింగ్ వచ్చింది, అది టాయిలెట్ వెళ్ళి అట్లా కప్పేసిందంట. అతను చెప్తున్నాడు అక్కడికి వచ్చింది ఇది అని. అంటే వాటి గుర్తులను బట్టి వాటిని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు అన్నట్టు. ఇంకా ఈ అడవిలో దాల్చిన చెక్క, ఇంకా అడవి కరివేపాకు, కొన్ని మన హెల్త్కు, మనకు ఆరోగ్యానికి, మన ఆయుర్వేదం అలాంటివి మొక్కలు కూడా అక్కడ చాలా ఉంటాయంట. ఇంకా మేము ఆ మధ్యలో చిన్న చిన్న కాలువలు, వాటిలో బ్యాంబూ వేసి ఉన్నాయి, వాటి మీద నుంచి మనం వస్తాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే, స్వచ్ఛంగా ఇట్లా వైట్ కలర్లో. ఇంకా కొన్ని ఈ ప్రకృతి అందాలు, అడవిలో ఒక అద్భుతమైన ప్రయాణం అని, అడవి ఒక అద్భుతమైన రహస్య ప్రపంచం, మన ఊహించని జీవరాశులు, మనల్ని ఆకర్షించే ప్రకృతి అందాలు, ఇవన్నీ ఒకే చోట అడవి ప్రేములకు ఒక స్వర్గంలాగా అనిపిస్తుంటుంది. ఇది తెక్కడి అడవి, ఇది ఒక చిన్న ఊరు. అడవి ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఒక మిస్ కాకూడని టూరిస్టు స్పాట్ ఇది. ఈ ప్రదేశానికి రాగానే మొదటగా కనిపించేది పెరియార్ ఫారెస్ట్ రిజర్వ్. ఆ రిజర్వ్లోనే చెప్పాను కదా, ఆ వాటర్ తాగుతూ ఉంటాయని. ఇక్కడికి వెళ్ళడానికి మనకు మంచి అనుకూలమైన టైం అంటే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు చాలా మంచి టైము. అంటే గ్రీనరీ ఉంటుంది, జంతువులు కూడా మనకు అంటే వాటికి మంచి టైం కాబట్టి, మరీ దట్టంగా ఉండవు కాబట్టి, వర్షాలు ఉన్నప్పుడు అంటే కష్టమవుతుంది కదా, అందుకని ఇది మంచి టైము. మేము ఈ అల్లెపి, పెరియారు, మున్నారు, కొచ్చి ఇవన్నీ వెళ్ళడానికి మేము అక్కడ లోకల్లో ఉన్న కొచ్చి ట్యాక్సీని బుక్ చేసుకున్నాము. మాకు అక్కడ ఆ డ్రైవర్ మాత్రం చాలా మంచి పర్సన్ దొరికాడు మాకు. చాలా ఓపిక్గా మంచి గైడ్ లాగా మాకు చాలా అన్నీ చూపించడము, అక్కడ ఉన్న ప్రత్యేకతలు చెప్పడము, చాలా బెస్ట్ డ్రైవర్ అని చెప్పవచ్చు. షెఫీన్ అని, చాలా బాగా అనిపించింది అతనితో మేము ట్రావెల్ చేసినందుకు. మీకు కూడా ఇలాంటి ఈ పెరియార్ కానీ ఈ కేరళలో మీరు కూడా వెళ్ళాలి అని అనుకుంటే మంచి ప్లేస్ అనే చెప్పవచ్చు. ఇది చూడదగిన ప్లేసు. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లాగే మీ వాళ్ళు ఎవరైనా చూడాలి, ఇలాంటి బాగా నచ్చింది చూడాలి అని అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. ఈ పెరియార్ ఫారెస్ట్ అనేది చాలా అద్భుతమైన అనుభవం అని నేను చెప్తాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా ఇలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మేము బ్యాంబూ రాఫ్టింగ్ ఉన్నది కదా, మాకు ఇటువైపు రావడానికి అది లాగుతున్నాడు చూడండి. మేము కూడా అంటే అవతల వైపు వాళ్ళు దిగిన తర్వాత మా వైపు ఇటు లాగి మళ్ళీ మేము ఎక్కడానికి బ్యాంబూ రాఫ్టింగ్ అతను లాగుతున్నప్పుడు మేము కూడా లాగి చూసాం, అది ఎంత బరువుగా ఉంటుంది, కష్టంగా ఉంటుందా అని. మేము కొంచెం సేపు వెయిట్ చేసాం చూడండి. అయితే మేము కూడా అది లాగుతుంటే చాలా ఈజీగా, అసలు వెయిటే లేదు, కూల్గా ఊరికే తాడు లాగినట్టుగానే ఉంది చూడండి. నేను కూడా లాగాను, నేను లాగుతుంటే అసలు వెయిట్లెస్సే అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.